ఇగోనుల్లా మన దేశంలో రాత్రిపూట దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ఉన్నారు కదా. జీపులల్లా సైరన్లు వేసుకుంటూ తిరుగుతారు. శాంతి భద్రతలు కాపాడాలని ఇక పోలీసులు ఎన్ని ఊర్లు తిరుగుతారు చెప్పుర్రి, ఎన్ని ఇండ్లని గస్తీ కాస్తారు. ఉన్నా కూడా రాత్రి నిద్రస్తే గప్పుడే కరెక్ట్ టైం చూసి దొంగతనం చేస్తే గిట్లనే అనిపించింది కావచ్చు గీళ్ళకు సూతం. మరి వాళ్ళు ఏం చేసిండ్రో ఎరికేనా? ఒక పరిచూడురి. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకాసాగర్ అనే ఊరికి పోతే కథ రివర్స్ అయిందిరా అయ్యా. ఆడ లైన్ పెట్టి దొంగతనాలు అవుడుతోటి జనాలు పరేషాన్ అయినరు. కానీ పోలీసోళ్ళు మాత్రం నిమ్మలంగా దుప్పట్లు కప్పుకొని వండుకుంటున్నట్టున్నారు. గందుకే మన గల్లీ లీడర్లు, ఊర్లున్న యూత్ పోరగాళ్ళు మా ఊరికి పోలీసోళ్ళు ఎందుకు, మా ఊరిని మేం కాపాడుకోమా అనుకొని రాత్రిపూట గస్తీ చాలు చేసిండ్రు. ఈ నడుమకాలంలో లంకాసాగర్ ఊర్ల దొంగలు పండగ చేసుకుంటాన్రు. వరుసగా ఇండ్ల పడి ఉన్నదంతా ఎత్తుకపోతాన్రని ఊర్లున్న ముసలి ముతక ఆడోళ్ళు రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా గడపబట్టే. ఏసిన సప్పుడొచ్చినా కూడా అమ్మో దొంగచ్చిండు అని గుండెలు గుబేలంటుండొచ్చు. పోలీసులకు చెప్తే సూత్తం అని మామ అనిపించుడుతోటి జనాలు దేవుడి మీద భారం వేసి బతికే టైంలో షాక్ ఇచ్చిండ్రు. ఇక లాభం లేదు, పోలీసుల కోసం చూస్తే ఉన్న ఇల్లు కూడా ఊడ్చేటట్టున్నారని డిసైడ్ అయిన ఊరి యువకులు స్వచ్ఛందంగా రంగంలోకి దిగిండ్రు. సుమారు 15 మంది గట్టి పిండాలాంటి పొట్టిగాళ్ళంతా గ్రూపుల లెక్క ఇడిపోయి ఊరంతా పెద్ద కర్రెలు, ఊపిరి వీల్చే టార్చ్ లైట్లు పట్టుకొని రోడ్లెక్కిండ్రు. సినిమాల విలన్లను కొట్టేందుకు హీరో గ్యాంగ్ బయలుదేరినట్టు ఈ 15 మంది బ్యాచ్ రాత్రి కాగానే ఆడకట్టు మీద తిష్టేస్తాన్రు. ఈ రాత్రి కాపలదారులు మామూలుగా తిరుగుతలేరు. గంటకు ఒక రౌండ్ వేసుకుంటా జాగ్రత్త అనుకుంటా ఊర్లోళ్లను అలర్ట్ చేస్తాన్రు. వీళ్ళ కర్రల సప్పుడు ఇంటనే దొంగల గుండెల్లా రైలు ఉరుకుతానేయట. పోలీసులు రాకపోయినా పర్లేదు, మా ఊరి పిల్లగాళ్ళు ఉన్నారు అని ఊరోళ్ళంతా సంబరపడబట్టే. ఇప్పుడు మొత్తం మీద ఊర్లున్న యూత్ పోరగాళ్ళు ఫోన్లు పోరిలని రాత్రంతా గడపకుండా గిట్ల ఊరి కోసం నిద్ర మానేసి దొంగల కోసం వేట మొదలుపెట్టుడు మంచి ముచ్చటని మెచ్చుకోవట్టే జనాలు. అసలు ముచ్చట ఏందంటే జీతాలు తీసుకునే పోలీసులు చేయాల్సిన డ్యూటీని రూపాయి ఆశించకుండా గీ లంకాసాగర్ యువకులు ఫ్రీగా చేసి పెడతాన్రు. వీళ్ళని చూసైనా మన కాకి చొక్క పెద్ద మనుషులు జర ఆలోచన చెయ్యాలి. శాంతి భద్రతలు కాపాడాల్సింది పోయి జనాలనే సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకోమంటే ఇక పోలీస్ స్టేషన్లు ఎందుకు అన్నట్టు ఉన్నది పరిస్థితి. మరి ఈ చిచ్చాల దెబ్బకు దొంగలు దొరుకుతారా లేక పోలీసులు కళ్ళు తెరిచి గస్తీ పెంచుతారా చూడాలిగా.